ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గణపతే నమః. 1-2-2025 28-2-2025 ఏ విధంగా ఉండబోతోంది మాఘమాసం అనే విషయాన్ని మనం ప్రస్తావించుకుందాం. మరి చూసినట్లయితే 12వ తారీఖున బుధుడు కుంభంలోకి, 13వ తారీఖున రవి సంక్రమణం జరగబోతోంది కుంభరాశిలోకి. అదేవిధంగా 28వ తారీఖున బుధుడు మీనంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ నెలలో ఉండేటటువంటి గ్రహాల యొక్క ప్రయాణం ఏ విధంగా ఉందయ్యా అంటే కనుక ఈ విధంగా ఉంది. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మనకి వచ్చేటటువంటి రథసప్తమి అయి ఉండొచ్చు. అదేవిధంగా మాఘమాసం అంతా కూడా పుణ్యమైనటువంటి పవిత్రమైనటువంటి దినాలే. అందువల్ల ఏ కార్యక్రమం తలపెట్టుకున్నా కూడా, శుభకార్యాలు తలపెట్టినా, గృహారంభ గృహప్రవేశ ఏది చేసుకున్నా కూడా శుభఫలము కలుగుతుంది. అందుకని మీ అందరికీ కూడా శుభఫలాలు కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా రకరకాలైనటువంటి విశేషాలు, రకరకాలైనటువంటి వీడియోలు 2500 పైగా ఉన్నాయి ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్లో. అందుకని మీరు మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. తర్వాత శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరం రన్నింగ్లో ఉన్నాము. వివాహాది సంబంధాల కోసం ఎవరి ఇంట్లో అయినా సరే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటే కనుక బాగా చదువుకుని ఉద్యోగాలు చేసి సంబంధాలు వెల్ సెటిల్డ్ మన దగ్గర బాగుంటాయి. అబ్రాడ్ మ్యాచెస్ కూడా ఉంటాయి. ఆ విషయాలు చూసుకొని జాతకాల కోసం, మ్యాచ్ల కోసం కూడా నన్ను సంప్రదించవచ్చు క్రింది నెంబర్లో. ఓం శ్రీ మాత్రే నమః. చూసినట్లయితే కనుక ధనుర్రాశి వారికి మనకి రవి బుధులు చూస్తే ద్వితీయంలో కనిపిస్తున్నారు. అదేవిధంగా చంద్రశనులు చూస్తే మనకి తృతీయంలో, అదేవిధంగా చతుర్థంలో చూస్తే శుక్రుడు రాహువు కనిపిస్తున్నారు. పంచమ షష్టమంలో గురువుగారు, సప్తమంలో చూస్తే కుజుడు, తర్వాత అష్టమ నవమ దశమంలో చూస్తే కేతువు. మరి ఏ విధంగా ఉండబోతోంది? ధనుర్రాశిలో ఉన్నటువంటి మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం అనే విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. ముఖ్యంగా చూసినట్లయితే కొన్ని విషయాలలో, కొన్ని వ్యవహారాలలో లౌక్యం అనేది చాలా మనకి కావాలి. అయితే ఏంటంటే ఈ నెల 12వ తారీఖు దాకా ఒక ఎత్తు, 12 తర్వాత మనం పరిస్థితులు బాగుపడతాయి. ఇంకాని కారణం 12వ తారీఖు వరకు కూడా రవి ద్వితీయంలో ఉండడం వల్ల కాస్త అననుకూలత పరిస్థితులు ఎదుర్కొనేటటువంటి విషయం కనపడుతుంది. ఆ తర్వాత ఇంకా పర్వాలేదు, తిరుగులేదు మీకు అన్నట్టుగా ఉంటుందన్నమాట. అయితే ఏంటంటే చిన్న సమస్యలు చేసే వృత్తుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, వ్యాపారంలో కానీ 10-12 రోజులు చక్కగా ఓపిక పట్టండి. ఆ తర్వాత తప్పనిసరిగా విజయం మీదే. అందువల్ల కంగారు పడకండి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు మానకండి. తర్వాత ముఖ్యంగా అవసరాలకు తగినటువంటి ఆదాయం అయితే మనకి బాగానే ఉంది, దానికేం లోటు లేదు. అయితే ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ యొక్క ధనుర్రాశి వారు కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని తర్వాత నాలుగు ఖర్చుకొని అయ్యో అనుకొని సిగ్గుపడి, బాధపడి, బెంగపడి ఇవన్నీ కూడా అన్నీ కలగలిపి వచ్చేస్తూ ఉంటాయి మీకు. వాటిలన్నింటినీ తట్టుకొని మొండిగా నిలబడిన వాడే ఎప్పుడు కూడా జగదేక వీరుడు అవుతాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అవసరాలకు తగినటువంటి ఆదాయం బాగుంది. ఆదాయానికి ఎప్పుడు కూడా ఈ ధనురాశి వారికి సాధారణంగా లోటు ఉండదు, బాగుంది. ఇవ్వడాలు పుచ్చుకోవడాలు అన్నీ బ్రహ్మాండంగా పూర్తి చేస్తారు. తర్వాత ఏంటంటే కనుక ఈ సమస్యలు సర్దుకుబాటు ఎప్పుడవుతాయా అని టైము అంతా కూడా ఇలా అయిపోయిందంటే నాకెందుకు ఇలా జరిగింది అని బాధపడిపోతూ ఉంటారు. దాని నుంచి బయటకు వచ్చేయండి, టెన్షన్స్ నుంచి బయటకు వచ్చేయండి. తప్పనిసరిగా మీ జీవితంలో మంచి అద్భుతాలు ముందు జరిగేటటువంటి వివేకం, విచక్షణ, ఆలోచన చేయండి. డెఫినెట్గా మీరు విన్ అయిపోతారు. తర్వాత క్రయ విక్రయాలకి ముఖ్యంగా మీకు మీరు నిర్ణయించుకోకుండా మీ పెద్దవాళ్ళ యొక్క సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచిది. అయితే ఈ పెద్దవాళ్ళ సలహాలతో ముందుకు వెడితే ఎక్కడా కూడా ఏ విషయంలోని కూడా తప్పటడుగు, మోసపోవటం అలాంటివి లేకుండా ఉంటాయి. రాహువు 4th హౌస్లో ఉండడం వల్ల ఇవి కలిగేటటువంటి అంటే ఏదన్నా సరే ఎవరన్నా చెప్పిన మాటలు గబుక్కున బుర్రకెక్కేస్తూ ఉంటాయి. అవన్నీ కూడా తగ్గడానికి రాహువు వలన మనకు ఉంది. కాబట్టి ప్రతిరోజు కూడా మనకి అమ్మవారిని పూజించడం, ఓం శ్రీ మాత్రే నమః అనుకోవడం అనేది మర్చిపోకండి. తర్వాత విషయానికి వస్తే కనుక
ఇతరులతో మీరు ఆశించినవి అంటే ఇతరుల వలన అంటే మనం అనుకుంటూ ఉంటాం కదా, ఈ పని ఎవరైనా చేసి పెడితే బాగుండు, ఈ విషయంలో నాకు ఇది వివాహం జరగాలి ఇంట్లోని, కానీ ఎన్ని సంబంధాలు వచ్చినా సరే దగ్గరికి వచ్చి ఆగిపోతున్నాయి, లేకపోతే కుదిరినవి స్టక్ అయిపోయాయి, లేకపోతే కుదిరినవి చెడిపోయాయి, లేకపోతే పెళ్ళిళ్ళు పీటల దాకా వచ్చింది ఆగిపోయింది, ఇలా రకరకాల ఆలోచనలు చేసి బెంగ పెట్టుకుని బాధపడకండి. డెఫినెట్గా మీకు కావలసిన వాళ్ళని భగవంతుడు పంపిస్తాడు మీ దగ్గరికి, మీరు తప్పనిసరిగా సఫలీకృతం అవుతారు. ఏం బెంగ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. డెఫినెట్గా మీకు విజయం కలుగుతుంది. అయితే ఏంటంటే కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. 1కి 2 సార్లు మీ పెద్దవాళ్లతో ఆలోచించి, మీ శ్రేయోభిలాషులతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అంతే, అంతకన్నా ఇంక వేరే కష్టపడాల్సిందేం లేదు. అన్నీ ఇష్టంగా చేయండి, అద్భుతాలే జరుగుతాయి మీ జీవితంలో. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే ఈ సూర్య నమస్కారాలు మానకుండా చేసుకోవడం. ఆ తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక అమ్మవారిని శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముజ్యత, ఈ 2 లైన్లు కుదిరితే లలితా సహస్రం అంతా ప్రతిరోజు చదవండి. చదివినట్లయితే కనుక నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా బ్రహ్మాండమైనటువంటి వెసులుబాటు మీకు దొరుకుతుంది. తప్పనిసరిగా మంగళవారం శుక్రవారం పేదవాళ్ళకి భోజనం దానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.